హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఉద్యోగాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాదాపుగా 15 మార్కుల నుండి 20 మార్కుల వరకు వచ్చే టాపిక్ అండి. సో దీనికి సంబంధించి ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా చదవాలి అని చెప్పి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరిదాకైతే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జాయిన్ అవ్వండి, అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేవి కేవలం 69 రూపీస్ మాత్రమే అండి. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, లైఫ్ టైం వ్యాలిడిటీ. మన టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో కావాల్సిన వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలకు సంబంధించి చదవాలి. సో మనకు దాదాపుగా మే స్టార్టింగ్ ఆర్ ఏప్రిల్ ఎండింగ్కి నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఏప్రిల్ వరకు చదవండి. సో లాస్ట్ 9 మంత్స్ అయితే మనము చదవాల్సి అయితే ఉంటుంది. ఎన్ని నెలల కరెంట్ అఫైర్స్ చదవాలంటే లాస్ట్ 9 మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ అంటాం కానీ జస్ట్ మనకు 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లాస్ట్ ఆగస్ట్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు కరెంట్ అఫైర్స్ మీరు చదువుకున్నారంటే ఏ కరెంట్ అఫైర్స్ కూడా మిస్ చేయకుండా అన్ని కరెంట్ అఫైర్స్కి మీరు ఆన్సర్స్ చేసే విధంగా అయితే రెడీ అవుతారు. సో మీరు ఆగస్ట్ 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇవైతే చూసుకోండి. మన టీజీ అకాడమీలో యాప్లో కూడా మీకు ఆగస్టు నుండి ఈ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టీజీ అకాడమీ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడ నుండి కూడా కరెంట్ అఫైర్స్ తీసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కూడా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. 9 మంత్స్కి సంబంధించిన వీడియోలు కూడా మీకు చేయడం అయితే జరుగుతుంది. అదైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సో అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ అనేది. త్వరలోనే వీడియోస్ అయితే వస్తాయి. సో ఎలా చదవాలి? సో కరెంట్ అఫైర్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ టాపిక్ వైజ్ తీసుకొని సో ఆ కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. సో ముఖ్యంగా చూసుకుంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏ దేశాలని ఈ 9 మంత్స్లో విజిట్ చేశారు, తర్వాత స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ 1 or 2 బిట్స్ ఇస్తారు కాబట్టి ఈ 9 మంత్స్లో ఏ స్పోర్ట్స్ జరిగాయి, సో వాటికి సంబంధించి ట్రోఫీలు ఎవరు గెలిచారు. సో క్రికెట్ ఒక్కటే కాదండి, అన్ని గేమ్స్కి సంబంధించి మనము చూడాల్సి అయితే ఉంటుంది. ఖచ్చితంగా స్పోర్ట్స్కి సంబంధించి 1 or 2 బిట్స్ ఉంటాయి కాబట్టి స్పోర్ట్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు ఇంపార్టెంట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్ని స్కీమ్స్, సో మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రం లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయింది మనకు మేలో ఫామ్ అయింది కాబట్టి సో జూన్లో ఫామ్ అయింది కాబట్టి సో అప్పటి నుండి మనం కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏ రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది, కొత్తగా ఏ పథకాలను తీసుకొని వచ్చింది, సో అవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే బడ్జెట్ని కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు ఖచ్చితంగా అక్కడ నుండి కూడా 1 or 2 బిట్స్ బడ్జెట్ నుండి కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఏ స్కీమ్స్కి దేనికి ఎంతెంత బడ్జెట్ కేటాయించారు అదంతా మనము చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకు దానికి సంబంధించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ చూసుకుంటే అవార్డ్స్కి సంబంధించి అండి. సో ఈ 9 మంత్స్లో అవార్డ్స్ ఏవేవి ఇచ్చారు, సో అవార్డ్స్ సంబంధించి మనం లిస్ట్ అవుట్ చేసుకొని అవార్డ్స్ ఏవి ఇచ్చారు ఏంటి అనేది అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో కూడా మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతారు. సో ఈ 9 మంత్స్లో సో మన డిఆర్డిఓ కానీ తర్వాత ఏదైతే మన ఇస్రో కానీ ఏ ప్రయోగాలు చేసింది అవన్నీ కూడా మనము చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఇతర దేశాలకు సంబంధించిన ప్రధానమంత్రులు కానీ అలాగే ప్రెసిడెంట్స్ కానీ ఎవరు మన దేశాన్ని విజిట్ చేశారు, సో వాళ్ళు విజిట్ చేసింటే ఏ ప్లేసెస్ విజిట్ చేశారు, ఎందుకు విజిట్ చేశారు అనేది అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాని రిలేటెడ్ మొత్తం కూడా నేను వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లో కూడా ఉంటాయి, అక్కడ నుండి మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నీ మనం తీసుకున్నామంటే కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదండి, ఈజీగా అయిపోతుంది. మీరు డైలీ పేపర్ చదివారంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా కరెంట్ అఫైర్స్ ఏమీ చదవాల్సిన అవసరం అయితే లేదు. సో చాలామందికి అలవాటు ఉంటుంది, అలాగే చాలామందికి అలవాటు ఉండదు ఏదైతే న్యూస్ పేపర్ చదవడము. సో వాళ్ళందరి కోసం ఈజీగా కరెంట్ అఫైర్స్ నేనైతే ప్రిపేర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకోండి. ఇది ఇప్పటిదాకా కరెంట్ అఫైర్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీకు ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి. ఇంగ్లీష్ మీద ఇప్పటి నుండే మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. 40 మార్క్స్ అండి, ఈజీగా 40 మార్క్స్ గెయిన్ చేయొచ్చు.
ఇంగ్లీష్ టాపిక్ వైజ్ మనకి ఏ టాపిక్ ఉన్నాయో వాటిని కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే 75% మీ పని అయిపోయినట్టే. సో నెక్స్ట్ దాని మీద తర్వాత కాన్సన్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చే లోపు ఇంగ్లీషు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.